श्रीशङ्करपार्वतीभ्यां नमः। श्रीदुर्गायै नमः। శ్రీచండికాయై నమః. శ్రీ సుమేధ మహర్షి ఇంకను వివరిస్తూ, ఆ శుంభుడు చండాముండులను ఆజ్ఞలు ఇచ్చి యుద్ధమునకే పంపిన మీదట, ఆజ్ఞప్త అస్తే తతో దైత్యాః చండముండ పురోగమాః చతురంగ బలోపేతా యయుః అభ్యుద్యతాయుధాః దదృశుస్తే తతో దేవీం ఈషద్ధాసాం వ్యవస్థితాం సింహస్య ఉపరి శైలేంద్రశృంగే మహతి కాంచనే తే దృష్ట్వా తాం సమాదాతుం ఉద్యమం చక్రురుద్యతాః ఆకృష్టచాపాసి ధరాస్తథా అన్యే తత్సమీపగాః. శంభునిచే ఆజ్ఞింపబడిన అసురులు చండముండులను అనుసరించి చతురంగ బలములతో, చేతులలో ఆయుధములతో వాటిని ఎత్తి పట్టుకొని దేవి దగ్గరకు వెడలిరి. హిమవత్ పర్వతము మీద కాంచన శిఖరమునందు సింహ వాహనముపై చిరునగవుతో ఉన్నటువంటి ఆ దేవిని వారు చూచిరి. చూచిన తోడనే ధనుస్సులను లాగి ఎక్కుపెట్టి కత్తులు చేబూని దేవిని పట్టుకొనుటకు కొందరు సమీపించిరి. తతః కోపం చకారోచ్చైరంబికా తానరీన్ ప్రతి కోపేన చ అస్యా వదనం మషీవర్ణం అభూత్తదా భ్రుకుటీకుటిలాత్ తస్యా లలాట ఫలకాధృతం కాళీకరాళ వదనా వినిష్క్రాంతాసి పాశినీ. ఆ అంబిక వారిపై మిక్కిలి కోపం వహించెను. దానితో ఆమె ముఖము మసిరంగు దాల్చెను. ఆ దేవి యొక్క వంకరగా భయంకరమైన భృకుటి కుటిలము నుండి, అనగా పొమముడితోడి నొసటి నుండి కాళీ అను శక్తి ఆవిర్భవించెను. విచిత్ర ఖట్వాంగధర నరమాలా విభూషణ ద్వీపి చర్మ పరిధాన శుష్క మాంసాతి భైరవ అతి విస్తార వదన జిహ్వాలన భీషణ నిమగ్న రక్తనయన నాదాపూరిత దిన్ముఖా సా వేగేన అభిపతితా ఘాతయంతి మహాసురాన్ సైన్యే తత్ర సురారీణాం అభక్షయత తద్బలం. ఆ కాళీదేవి కత్తి, పాశము, వింతయైన మంచపు కోడు ఆయుధములు, మనుష్యుల తల పుర్రెలు ఆభరణములు, పులి చర్మపు వస్త్రము ధరించి మాంసము లేని అస్థి పంజరము వలె మిక్కిలి భయంకరమైనదియు, మిక్కిలి వెడల్పుగా నోరు తెరచి నాలుక నల్లార్చుచు లోతైన నిప్పుల వంటి కనులతో దిక్కులు నిండు పెడబొబ్బలు పెట్టినది అయి మహావేగముతో రాక్షస సైన్యమును చంపుచూ భక్షించుచుండెను. పాష్నిగ్రాహాంకుశగ్రాహ యోధఘంటా సమన్వితాన్ సమాదాయైకేన హస్తేన ముఖే చిక్షేప వారణాన్ తథైవ యోగం తురగైరథం సారథినా సహ నిక్షిప్య వక్త్రే దశనైశ్చర్వయంతి అతి భైరవం. ఏనుగులను వెంటవచ్చు సైనికులను, మావటీలను, దానిపైనున్న యోధులను గంటలతో కూడా ఒకచేతనే గ్రహించి అట్లే నోట వేసుకొనెను. అట్లే గుర్రములు, సారథులతో కూడా రథములను నోటబెట్టుకొని పండ్లతో గరక్కున నమిలెను. ఏకం జగ్రాహ కేశేషు గీర్వాయాం అథ చాపరం పదేనాక్రమ్య చ ఏవా అన్యమురసాని యమపోధయత్ తైః ముక్తాని చ శస్త్రాణి మహాస్త్రాణి తథా అసురైః ముఖేన జగ్రాహ రుషా దశనైః మథితాని అపి. సైనికులలో ఒక్కొక్కరిని జుట్టు పట్టుకుని లాగి గొంతు పిడిచి నొక్కి కాలు పట్టి ఈడ్చి గుండెలపై గుద్ది చంపెను. రాక్షసులచే విడవబడిన శస్త్ర అస్త్రములను నోటబట్టి పండ్లతో పిండి చేసెను. బలినాం తద్బలం సర్వం అసురాణాం దురాత్మనాం మమర్దా భక్షయచ అన్యాన్ అన్యాశ్చ తాడయత్తథా అసినా నిహతాః కేచిత్ కేచిత్ ఖట్వాంగతాడితాః జగ్ముః వినాశం అసురా దంతాగ్రాభిహతాః తథా.
ఇట్లు బలవంతమైన వారి బలమునంతటినీ పడగొట్టి నమిలి మృంగి అణచివేచెను. కొందరిని కత్తితో నరికి, కొందరిని మంచపు కోటితో మర్దించి పంటి కింద పడవేసి పాడు చేసెను. క్షణేన తద్బలం సర్వం అసురాణం నిపాతితం దృష్ట్వా చండో అభిదుద్రావతాం కాళీం అతిభీషణాం శరవర్షైః మహాభీమైః భీమాక్షీం తాం మహాసురః ఛాదయామాస చక్రైశ్చ ముండః క్షిప్తైః సహస్రశః. క్షణములో తన సైన్యమంతయు తరిగిపోవుట చూచి చండు ఆ భీకరమైన కాళీదేవిపైకి ఉరికెను. చండు క్రూర బాణ వర్షముతోనూ ముండు వేల వేల చక్రములతోనూ కాళిని కప్పివైచిరి. తాని చక్రాణి అనేకాని విషమానాని తన్ముఖం బభూ యథా అర్కబింబాని సుబహూని ఘనోదరం తతో జహాసాతిరుషా భీమం భైరవనాదిని కాళీ కరాళవదన దుర్దర్శ దశనోజ్వలా. ఆ చక్ర ఆయుధములన్నీయు కాళికాదేవి నోట ప్రవేశించినప్పుడు అనేక సూర్యబింబములు మేఘగర్భమునకు పోవుచున్నట్లు ఉండెను. అప్పుడు ఆ కాళికాదేవి అతి కోపముతో మృత్యు గహ్వరము పోని వెరకిరవగు తన నోటిలోని కనులు మిరుమిట్లు గొలుపు కాంతులతో దంతములు కనపడునట్లు వికటముగా నవ్వెను. ఉత్థాయ చ మహాసింహం దేవీ చండమధావత గృహీత్వా చ అస్య కేశేషు శిరస్తే నాసినాచ్చినత్ అధముండో అభ్యధావత్తాం దృష్ట్వా చండం నిపాతితం తమపి అపాతయద్భూమౌ సా ఖడ్గాభిహతం వృషా హతశేషం తతః సైన్యం దృష్ట్వా చండం నిపాతితం ముండం చ సుమహావీర్యం దిశో భేజే భయాతురం. తన చేతిలోని కత్తిని పైకెత్తి హుంకరించి చండుని జుట్టు ఒక చేత పిడికెడు పట్టి మరొక చేతి ఖడ్గముతో వాని తల కరక్కున తరిగెను. చండు పడిపోవుట చూచి ముండు కాలిపైకి రాగా ఆమె వానిని కత్తితో నేలకూర్చెను. చండముండులు పడిపోవుట చూచి చావగా మిగిలిన సైన్యము బెదరి దిక్కుకు ఒకడుగా పరిగెత్తెను. శిరః చండస్య కాళీ చ గృహీత్వా ముండం ఏవ చ ప్రాహ ప్రచండ అట్టహాసమిశ్రమభ్యేత్య చండికాం మయా తవ అత్ర ఉపహృతౌ చండముండౌ మహాపశు యుద్ధయజ్ఞే స్వయం శుంభం నిశుంభం చ హనిష్యసి. ఆ కాళికాదేవి చండముండుల తలలు రెండు చేతులా పట్టుకొని చండికను చేరి వికటముగా నవ్వుచూ ఇట్లనెను. ఓ చండిక, ఈ యుద్ధమనేటి యజ్ఞమునందు నీకోసమై నేను ఈ చండముండులు అనేటి పశువులను తెచ్చి తిని, ఇక నీవు శుంభ నిశుంభులను స్వయముగా చంపవలసి ఉన్నది. అది అంతయు వర్ణిస్తున్న సుమేధ మహర్షి తావా నీతౌ తతో దృష్ట్వా చండముండౌ మహాసురౌ ఉవాచ కాళీం కళ్యాణి లలితం చండికా వచః యస్మాచ్చండం చ ముండం చ గృహీత్వా త్వముపాగతా చాముండ ఇతి తతో లోకే ఖ్యాతా దేవి భవిష్యసి. కాళికాదేవి తెచ్చిన ఆ చండముండులను చూచి చండీదేవి ఆమెతో లలితముగా ఇట్లు పలికెను. ఓ దేవి, నీవు ఈ చెండుని ముండుని తీసుకుని వచ్చితివి కనుక మున్ముందు లోకములో చాముండా అని ఖ్యాతిని అందగలుగుదువు. ఇక్కడికి సప్తశతిలో 7వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.